ఈ నోటీస్ వచ్చిన తర్వాత అప్పుడు నేను నటికుమార్ కలవాల్సి వచ్చింది. నోటీస్ వచ్చిన తర్వాత ఆయన పంపించి ఎంతో మాట్లాడి సరే నోటీస్ పంపించారండి సార్ మా సినిమాకి, మాది వేరు మీది వేరు కదంటే అదేం లేదు ఖచ్చితంగా వాళ్ళని చెప్పేసి మాట్లాడాను ఎవరు ప్రసాద్ గారు. ఈ గ్యాప్లో ఎవరైనా చెప్పారంటే నోటీస్కి సమాధానం చెప్పాలి, ఫోన్ కాల్స్ కాదు ఇలా కాదని చెప్పేసి అన్నారు. నోటీస్ వస్తే నీకు ఏదైనా అవుతుందని చెప్పేసి అప్పుడు మళ్ళీ వేరే లాయర్ని మాట్లాడేసుకొని ఆ లాయర్తో నోటీస్ పంపించాం. నోటీస్ పంపించిన సరే ఒక 14 రోజులు అవుతుంది, ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు. ఈ గ్యాప్లో మేము నటికుమార్ దగ్గర వెళ్ళామన్నమాట. మా కడల రాంబాబు అని చెప్పేసి పిఆర్ఓ ఈయన చెప్పాడు పెద్దనోడు కలవాలంటే ఆ దగ్గరికి వెళ్ళి మాట్లాడాం. సరే ఇట్లాగా మాకు ఇలా జరిగిందని చెప్పేసి అందరం వెళ్ళి మాట్లాడితే పెద్ద సినిమా ఉందమ్మా రిలీజ్ అయ్యేదాకా ఆగన్నాడు. సరే ఓకే సార్ చెప్పి వినాలి కాబట్టి విన్నాం అనమాట. 16 రోజులు అయిపోయింది. ఇక్కడ ఈయన నటికుమార్ గారు వచ్చిన తర్వాత మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఫోన్ చేస్తాను సార్ ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం చెప్తున్నాడు. ఈ గ్యాప్లో చెప్పాడు సార్ ఆయన నడుస్తుంటుంది, మనం ఒకసారి దీన్ని బయటకు వెళ్ళాల్సి వస్తుంది, ఒకసారి ఆయనతో మాట్లాడదాం, మనకు ఆయన నుంచి కాల్ వచ్చినా చాలని ఉద్దేశిస్తాను. ఆ రోజు లైవ్లోకి వచ్చి శివకుమార్ గారి ప్రసాద్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారు, సరే నేను రిలీజ్ చేసుకోవచ్చు అమ్మా సినిమాని, ఏం కాదని చెప్పేసి చెప్పాడు. ఈరోజు ఇలా చెప్పాడు, ఇదే టైం ఇట్లా చెప్పాడు. మూడో రోజు పొద్దున్న మళ్ళీ 2 నోటీస్ వచ్చింది. నా దగ్గర అడ్రస్ తీసుకొని నాకు మళ్ళీ నా కన్ఫర్మ్ చేయకుండా నోటీస్ పంపించాడు. 2 నేను చెప్పాడు, మళ్ళీ 2 నోటీస్ వచ్చింది. ఈయన మాట ఎక్కడ జరుగుతుంది, ఈ మాట ఎక్కడ ఇప్పటికి ఈయన మాట్లాడుతున్నారు సార్. రవీంద్ర గారు ఫస్ట్ నోటీస్లో మీకు ఏమైనా వచ్చింది, సెకండ్ నోటీస్లో ఏమైనా వచ్చింది, రెండు సేమా లేకపోతే ఏమైనా? లేదు సార్, ఫస్ట్ నోటీస్లో స్పిరిట్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి లేదు, ఇది రిలీజ్ చేయడం వల్ల మాకు నష్టం జరుగుతుంది, మాది పెద్దగా అంటే మా ఇది ఉంది, రిలీజ్ చేస్తే మీది ఖచ్చితంగా క్రైమ్కి వెళ్తాం, ఎక్కడైనా పోస్టర్లు సంథింగ్ ఏమన్నా సరే వాటిని తీసేయండి, ఇటు నుంచి ప్రమోషన్ చేయొద్దని చెప్పి వచ్చింది ఫస్ట్ దాంట్లో. దీనికి నా దగ్గర ఉన్న ఏమైతే చాంబర్ సర్టిఫికేట్లు సెన్సార్ సర్టిఫికేట్లు ఉన్నాయో ఇవన్నీ పెడుతూ రిటర్న్ ఇచ్చాను. సార్ మాది ఆల్రెడీ సెన్సార్ అయిపోయింది సార్, మాది 24కే సెన్సార్ వచ్చింది, అప్పుడు ఇంకా మీ షూట్ కూడా అవ్వలేదు, ఒకసారి చూడండి, మాది స్పిరిట్ ఈజ్ నాట్ వన్, మీ స్పిరిట్ మాది ఆపమైన రైట్స్ మీకు లేవని చెప్పేసి మేము పంపించాం. కావాలి మీరు ఆపాలి, మీరు ఖచ్చితంగా మీరు ఆపాల్సి వస్తుందని చెప్పేసి పంపించాం అనమాట. ఇది పంపించే 2వ నోటీసులు ఏమొచ్చిందంటే ఇవన్నీ సేమ్ ఉంటూ 2వ నోటీసులో ఖచ్చితంగా ఈ టైటిల్ మీది కాదని చెప్పేసి నాకు లీగల్గా నోటీస్ ఇవ్వమని వచ్చింది సార్. టైటిల్ స్పిరిట్ ఈజ్ నాట్ మీది కాదని నాకు లీగల్ నోటీస్ ఇవ్వకపోతే మేము క్రైమ్ కేసు తీసుకుంటాం అని చెప్పి వచ్చింది. ఇది 2వ నోటీసులు. ఇలా ఎందుకు వస్తుందని అడిగాను అనమాట. ఇది పంపించాను ఆయనకి, ఎవరికి మన ప్రసాద్ గారికి. ఇక్కడ నాకు కొంచెం ఏమంటారు బెదిరించి మాట్లాడారు సార్. అప్పుడే నేను అది రికార్డ్ చేశాను సార్. అప్పుడు రికార్డ్ చేశాను అనమాట. ఇంకా మొత్తం పూర్తి వీడియో పెట్టలేదు మనకు ఆడియో. వీళ్ళు పెద్ద కంపెనీ పెద్దోళ్ళు, వీళ్ళకి మీరు ఇవ్వద్దు, వాళ్ళకి ఇచ్చారంటే ఇబ్బంది పడతారు, దాంట్లో పెరగచ్చు. వాళ్ళు పెద్ద కంపెనీ అయితే నాకేంటి సార్, నేనైతే కదిలించలేదు కదా, ఫస్ట్ మీరు కదా ప్రాబ్లం క్రియేట్ చేసింది. నేను మీ దగ్గరకు వచ్చే సినిమా రిలీజ్ చేసుకోవచ్చని అడిగానా, లేకపోతే నా సినిమా పేరు మీరు పెట్టుకొని అడిగాను, లేదు కదా నా సెన్సార్ వచ్చి నా పని చేసుకుంటున్నా, మీరు కదా సినిమా ఆపమని చెప్పింది, మీరు కదా ప్రాబ్లం క్రియేట్ చేసింది అని అడిగాను అనమాట. రైట్ రవీందర్ గారు, ఒక్క నిమిషం అలానే ఉండండి. ఒకసారి మొదటగా వీళ్ళకి వచ్చిన నోటీసెస్ నా దగ్గర ఉన్నాయి, ఒకసారి ఆ నోటీసెస్ని కూడా దాంట్లో ఏం రాస్తుందో ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో 6th పారాగ్రాఫ్లో మెన్షన్ చేస్తుంది. దీంట్లో చాలా క్లియర్గా ఏం మెన్షన్ చేస్తుందంటే అవర్ క్లయింట్ ఈజ్ ఆల్సో రిజిస్టర్డ్. అవర్ క్లయింట్ అంటే ఎవరంటే ఇక్కడ టీ సిరీస్కి సంబంధించిన గుల్షన్ కుమార్ ఆయన స్పిరిట్ అనే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎప్పుడు అనంటే ఏప్రిల్ 4, 2024లో రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటూ ఆయన చెప్పుకొస్తున్నాడు. అలాగే అప్లికేషన్ ట్రేడ్ మార్క్స్ తీసుకున్నాము 17th జూన్ 2024లో అంటూ మొత్తానికైతే చెప్పుకొచ్చారు. దాని తర్వాత 7th పారాగ్రాఫ్లో 8th పారాగ్రాఫ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది అవర్ క్లయింట్ హ్యాస్ టు ఇట్స్ అటర్ షాక్ అండ్ డిస్మే లెర్న్డ్ దట్ Telugu cinematograph film titled Spirit is Not One is set to be released on 8th May 2026 and is being produced by Mr. Venkateshwarlu and Miss Chinnaboyina Narsamma. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే స్పిరిట్ ఈస్ నాట్ వన్ అనే ఒక సినిమా May 8th 2026లో రిలీజ్ అవ్వబోతుంది. మా క్లయింట్ ఆ విషయం తెలుసుకొని షాక్ అయ్యాడు, అది ఒక న్యూస్ పేపర్లో వచ్చింది అంటూ కూడా మెన్షన్ చేశారు. ఆ న్యూస్ పేపర్కి సంబంధించిన ఆ లింక్ని, ఆ వెబ్సైట్ లింక్ని కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఏమన్నారంటే లాస్ట్ బట్ వన్ లైన్లో ఒకసారి మనం చూస్తే ఇట్ ఈస్ ఫర్దర్ నోటెడ్ ఫ్రమ్ పబ్లిక్ రిపోర్ట్స్ దట్ ఏ సాంగ్ రిలీజ్ ఈవెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ ఫిలిం వాజ్ హెల్డ్ ఎట్ హైదరాబాద్ విచ్ వాజ్ అటెండెడ్ బై వేరియస్ ఫిలిం పర్సనాలిటీస్ అంటూ మాట్లాడుకొచ్చారు. అలాగే thereby evidencing that your film has been substantially announced, publicized and promoted to the public at large under the impunged title Spirit. సో స్పిరిట్ అనే పదాన్ని యూజ్ చేశారు, ఒక సాంగ్ని హైదరాబాద్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు, దానికి సినిమాకి సంబంధించిన కొంతమంది అటెండ్ కూడా అయ్యారు ఫిలిం పర్సనాలిటీస్ అంటూ అన్నారు. 9వ పారాగ్రాఫ్లో ఏం రాస్తుంది అనంటే మా క్లయింట్ ఆల్రెడీ స్పిరిట్ అనే పదాన్ని చాలా క్లియర్గా రిజిస్టర్ చేసుకున్నారు, ఇది ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీగా దీన్ని పరిగణించాలి. సో మా క్లయింట్కి సంబంధించిన స్పిరిట్ అనే పదాన్ని ఎవరైనా వాడితే
వాడిన అది ఎలా అంటే ఓటీటీలో కావచ్చు, పోస్టర్స్లో కావచ్చు, అలాగే డిజిటల్ కావచ్చు, శాటిలైట్ కేబుల్లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎక్కడ వాడినా కూడా దానికి పర్యవసాలు ఉంటాయి, దాని మీద క్రిమినల్ కేసులని మేము ఫైల్ చేస్తాము అంటూ మొత్తానికైతే లాస్ట్ పారాగ్రాఫ్ మనం చూడొచ్చు. 12th పారాగ్రాఫ్లో మెన్షన్ చేస్తుంది. షుడ్ యూ ఫెయిల్, నెగ్లెక్ట్ ఆర్ రిఫ్యూజ్ టు కంప్లై విత్ ద డిమాండ్స్ సెట్ within a period of 2 days from the date of receipt of the present notice. అంటే నోటీస్ అందుకున్న 2 రోజుల లోపల మీరు గనక దీనిపైన స్పందించకపోయినా, అవన్నీ తీసేయకపోయినా, అంటే స్పిరిట్ అనే పదం కానీ దానికి సంబంధించిన పోస్టర్స్ కానీ సోషల్ మీడియాలో ఎక్కడైనా యూజ్ చేసినా కానీ అవన్నీ కూడా రిమూవ్ చేయాలి అంటూ చాలా క్లియర్గా ఈ నోటీస్లో మెన్షన్ చేస్తుంది. లేకపోతే మేము మీ పైన సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేస్తాము, అప్రాప్రియేట్ సివిల్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేస్తాము అంటూ నోటీసెస్ని సర్వ్ చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్కి కూడా సీసీ చేశారు. అంటే తెలుగు ఫిలిం ఛాంబర్కి కూడా ఒక నోటీస్ వెళ్ళింది, అలాగే నిర్మాతలకి ఒక నోటీస్ వెళ్ళింది. చాలా క్లియర్గా దీని డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే, నాయక్ అనే ఒక కంపెనీ ద్వారా, ఒక లీగల్ ఫర్మ్ అని చెప్పొచ్చు, ఆ లీగల్ ఫర్మ్ ద్వారా ఈ నోటీసెస్ అన్నీ మొత్తానికైతే వీళ్ళకి వెళ్ళడం జరిగింది. దీనికి స్పందిస్తూ వీళ్ళు కూడా నోటీసెస్ని తర్వాత సర్వ్ చేశారు. మీరు ఎప్పుడు సర్వ్ చేశారు రవీందర్ గారు? దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇస్తారు ఒకసారి. ఎస్, మామూలుగా మొదటగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. స్పిరిట్ ఈస్ నాట్ వన్ అనే ఆ సినిమాకి సంబంధించిన టైటిల్ని వీళ్ళు ఒక 1 ఇయర్కి రిజిస్టర్ చేసుకున్నారు. ఎప్పుడు చేసుకున్నారంటే 2024 ఫిబ్రవరి 29న. కానీ టీ సిరీస్ ఎప్పుడు చేసుకుంది? 2024 ఏప్రిల్ 4న వీళ్ళు చేసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పీరియడ్, ఒక 1 మంత్కి 40 డేస్ పీరియడ్, 40 రోజుల వ్యత్యాసం ఉంది. రవీందర్ గారు, నరసమ్మ గారు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక 1 మంత్ తర్వాత టీ సిరీస్ వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు 5 లాంగ్వేజెస్లో తర్వాత రిజిస్టర్ చేసుకున్నారు. అయితే స్పిరిట్ అనే పదం వీళ్ళు రిజిస్టర్ చేసుకున్న దాంట్లో స్పిరిట్ ఇట్స్ నాట్ ద సేమ్, ఇట్స్ నాట్ ద వన్. అంతేనా అండి రవీందర్ గారు? స్పిరిట్ ఈజ్ నాట్ వన్. స్పిరిట్ ఈజ్ నాట్ వన్. సో ఈజ్ నాట్ వన్ అనేది అక్కడ ఇంపార్టెంట్ కాదు, స్పిరిట్ అనేదే ఇంపార్టెంట్ పాయింట్గా చూడాలి. సో ఆ పదాన్ని వేరే వాళ్ళు వాడకుండా ఉండే అవకాశం ఉంటుందా రవీందర్ గారు? ఛాంబర్ నుంచి మీకు ఎవరైనా చెప్పారా? లీగల్గా మీకు ఎవరైనా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు చెప్పారా? స్పిరిట్ అనే పదం వేరే సినిమా వాళ్ళు వాడచ్చా, వాడకూడదా? సార్ యాక్చువల్గా వాడకూడదనే సార్ ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు చెప్పారు, ఇప్పుడు నిన్న మార్చిలో నేను పెట్టారు, దానికోసం రెస్పాండ్ అయ్యారని చెప్పారు కదా. 2024 నుంచి నేను ప్రమోషన్ చేస్తాను సార్ సినిమాని. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు అనేది నాది ఫస్ట్ క్వశ్చన్. దాని చదిలేండి వాళ్ళు చెప్పాలి. అది స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మీద నాకు టైటిలే కాదు, సెన్సర్ కూడా అదే ఇయర్ వచ్చింది సార్. నాకు అదే ఇయర్లో సెన్సర్ కూడా తెచ్చుకున్నాను. 2024 సెన్సర్ కూడా వచ్చింది. ఇప్పుడు నా టైటిల్ వాళ్ళు ఆడుతున్నాడు సార్, వాళ్ళ టైటిల్ నేను ఆడుతున్నట్టు కాదు. స్పిరిట్ ఈజ్ నాట్ వన్ మెయిన్, నాకు స్పిరిట్ అనేది కింద ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి స్పిరిట్ టైటిల్ వాళ్ళు ఆడుతున్నారు సార్. నేను ఇవ్వాలి సార్ వాళ్ళ మీద కేసు, వాళ్ళ మీద నేను ఇవ్వాలి నోటీస్, వాళ్ళ మీద నేను పెట్టాలి ప్రెజర్. సార్ నా సినిమా ముందు మీ సినిమా ముందు నా సినిమా కనపడదు కాబట్టి దయచేసి మీ సినిమాని ఆపండి, నా సినిమా రిలీజ్ అయ్యాక నేను అడగాలి. రిక్వెస్ట్ చేసిన, ఆర్డర్ చేసినా నేను చేయాలి. వాళ్ళు నాకు రిటర్న్ పంపించేసి తెలివిగా వాళ్ళు నన్ను ఆపేసి ఈరోజు నాది నాకు ఇవ్వమని చెప్పేసి అంటే ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమి లేకుండా ఇన్ని నా దగ్గర ఉంటాయండి, సెన్సార్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇన్ని ఉంటేనే ఇంత నాకు ఇబ్బంది కలుగుతుంది. ఈ రోజుల్లో సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం సార్. సినిమా రిలీజ్ చేయడం చాలా కష్టం. రవీందర్ గారు, మీరు ఇంతకుముందు మొన్న మాట్లాడిన వీడియోస్లో చూసాం, చాలా క్లియర్గా మీరు ఏమన్నారంటే సినిమాని ఆ టైటిల్ని కావాలంటే మేము ఇచ్చేస్తాము, కానీ మాకు కొంత సెన్సర్కి సంబంధించి కావచ్చు, మిగతా ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులు వాళ్ళు ఏమైనా మాకు ఇవ్వగలిగితే బాగుంటుంది అన్న మాటని మీరు మాట్లాడారు. అవును సార్. సో దాని మీదనే సోషల్ మీడియాలో రచ్చ జరిగింది. దాని మీదనే సోషల్ మీడియాలో ఏమంటున్నారు, మీరు డబ్బుల కోసమే, మీరు డబ్బులు కావాలన్న ఉద్దేశంతోనే అలాగే వాళ్ళ పేర్లు వాడుతున్నారు అంటూ కూడా వాదనలు వస్తున్నాయి. అదే తప్పైంది సార్, అదే తప్పైంది. నేను అడిగింది ఏంటంటే నాకు డబ్బులు ఎక్కువ డిమాండ్ చేయలేదు అక్కడ. నేను మాట్లాడే వాళ్ళు సరిగ్గా విన్నారో లేదు అందరూ. నాకు ఇప్పుడు మళ్ళీ సెన్సర్కి వెళ్ళాలంటే ఇంకొక టైటిల్ మార్చుకోవాలి. పెద్ద సినిమా, పెద్ద హీరో, ఒక రైట్ నేను టైటిల్ వదులుకుంటాను ఆ రోజు చెప్పిన మాట. నేను మళ్ళీ సెన్సర్కి వెళ్ళాలంటే సెన్సర్కి వెళ్ళే డబ్బులు కూడా నాకు లేవు. సేమ్ టైం మళ్ళీ పోస్టర్ డిజైన్ చేసుకోవాలి. ఈ పోస్టర్ డబ్బులు లేవు. మళ్ళీ సినిమాకి నాకు కావాల్సిన వర్క్ ఏముందో వాటి వరకు డబ్బులు లేవు కాబట్టి వాటి వరకు ఇవ్వగలిగితే